హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇగోండి నా యొక్క కిచెన్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తూ మంచిగా కొన్ని కాలక్షేపం కబుర్లు చెప్పుకుందాము. బికాస్ అలా అని చెప్పేసి కాలక్షేపమే కాదులేండి, నాకు పని చేస్తూ నేను చెప్పగలిగిన మంచి మంచి ఉపయోగపడే ఇంట్లో వంటింటికి ఉపయోగపడే చిట్కాలు చెప్తూనే మీతోటి వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వింటూ ఉంటే కొన్ని కాలక్షేపంగా మాటలు అనిపించినా కూడా కొన్ని మీకు అందులో ఉపయోగపడే చిట్కాలు అనేవి ఉంటాయి. అవి నా రొటీన్ మీకు చూపిస్తూ షేర్ చేస్తాను. ఈరోజైతే మాది చాలా బేసిక్ వంటే. ఆల్రెడీ మొన్న సొరకాయ ఒకటి కట్ చేసిన తర్వాత కొంచెం ముక్కుంటే అది అలా ఓపెన్గా ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి కడిగేసేసి చిన్న ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను. సో అవి సేల్ చేయాలి కదా, సొరకాయ పప్పు చేద్దామని చెప్పేసి పప్పు ఎప్పుడో కడిగి ఉంచాను. అలాగే టమాటాలు ఉన్నాయి. టమాటా చట్నీ చాలా రోజులైంది చేసి. ఎప్పుడు ఇక కూరగాయలతో చట్నీలు స్టార్ట్ చేశాక టమాటా అయితే చాలా తగ్గించేసాను. అంతకుముందు ఇవన్నీ ట్రై చేయకముందు అయితే నాకు ఎప్పుడు ఎంతసేపు ఇక చట్నీ అంటే ఇంట్లో టమాటా చట్నీ అని మాత్రమే చేసేదాన్ని అనమాట. తర్వాత దొండకాయతోటి, పొట్లకాయతోటి, సొరకాయతోటి, ఇలాగా ఆకుకూరలతోటి గోంగూర చట్నీ ఇలాంటివి చేయడం మొదలు పెట్టాక టమాటా అనేది తగ్గించుకున్నాము. సో చాలా డేస్ అయింది అండ్ టమాటాలు కూడా తెచ్చి చాలా రోజులైనాయి అని చెప్పేసి ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ తెప్పించి పాత వాటిని చట్నీ కింద చేసేద్దామని అవి పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టేసి కడిగేసాను. ముందైతే రైస్ కూడా కడిగి పెట్టేశాను. మనం వంట ఎంత ఫ్రెష్గా హైజీనిక్గా చేసినా కూడా ఎప్పుడు కూడా పప్పులు, బియ్యము ఇలాంటివి కొంచెం గుర్తు పెట్టుకుని ముందుగా కడిగేసుకుంటే మనకి అవి ఉడకడానికి తక్కువ సమయం పడుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, మనకి కూడా డైజెషన్ అనేది బాగా అవుతుంది అనమాట. చక్కగా తేలిగ్గా అరుగుతాయి. అందుకని చెప్పేసి అది గుర్తుండదు. వంట సూపర్ క్విక్గా చేసేస్తున్నాం అని చెప్పి అప్పటికప్పుడు కడిగి చేస్తూ ఉంటారు, కానీ అది వంట పట్టడానికి అలాగే కుక్ అవ్వడానికి సమయం పడుతుంది. సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రిపరేషన్ అంటారు చూడండి, అలాగా ఒక పని చేయడానికి ముందు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కుక్ చేయడం హెల్దీగానే కుక్ చేస్తాము, తినేది కూడా హెల్దీగా ఉంటుంది అనమాట మనకి. సో రైస్, పప్పు ఎప్పుడో కడిగేసి ఉంచేసానులేండి. ఇంకా చెప్పాలి అంటే అసలు కుక్కర్ కాదు, కానీ కుక్కర్కి అలవాటు అయిపోయి అది తగ్గించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు రైస్ ఎట్లాగా నేను కుక్కర్లో అంతకుముందు గిన్నెలో పెట్టేసేదాన్ని, ఇప్పుడు ఏంటంటే విడిగా స్టవ్ మీదే వండుతున్నాను అనమాట. సో ఇంతకుముందు వేరే బాండీ ఉండేదండి, ఇండస్ వ్యాలీది, మరి బిర్యానీ పాట్లో కాకుండా ఇంకా చిన్నది. అది ఎక్కడో కవర్లో పెట్టేసి ఎక్కడ పెట్టానో చూడాలి. అదైతే కరెక్ట్గా సరిపోతుంది సైజు. ఈ మామూలుగా హండీ ఏమంటారు కడాయి స్టైల్లో ఉన్న దాంట్లో కడిగేసాను బియ్యము. అండ్ ఇవి వచ్చేసి మొన్న నేను టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేశాను. అయితే మొత్తం గ్రైండ్ చేయడం ఎందుకని చెప్పేసి కొన్ని పెసలు విడిగా పెడితే మామూలుగా మనకి స్ప్రౌట్స్ రావడానికి కొంచెం రంధ్రాలు ఉన్నటువంటి గిన్నెలు కానీ బౌల్స్ కానీ, లేదంటే నేనైతే ప్లేట్లో పెట్టి మూత వేయడం అలా చేస్తాను కదా, ఈసారి అలా ఏం చేయలేదు. గిన్నెలో ఉన్నవే ఉంచేసాను. కాకపోతే పైన వచ్చే స్ప్రౌట్ కిందవి సరిగ్గా రాలేదు. మనం మధ్య మధ్యలో తీసి ఇట్లా కొంచెం పైకి బౌల్ని ఎగరేసినట్టుగా చేస్తే కిందవి పైకి, పైవి కిందకి వెళ్తాయి కదా, అలా 1-2 సార్లు మధ్య మధ్యలో చేసామనుకోండి, నార్మల్ గిన్నెలో పెట్టుకున్నా కూడా స్ప్రౌట్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఈ టిప్ ఎందుకు చెప్పానంటే మీకు, ఇప్పుడు హాస్టల్స్లో ఉండేవాళ్ళు, ఇలాంటి స్ప్రౌట్ మేకర్స్ లేని వాళ్ళు స్ప్రౌట్స్ మనం చేయలేమేమో అని అనుకుంటారు కదా. సో మిగతా వాటి సంగతి అయితే నాకు తెలియదు, కానీ పెసలు అయితే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ మీరు ఆర్డినరీ నార్మల్ గిన్నెలో పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తాయి. ఇంకా ఇవి నాటు పెసలు ఊర్లో నుంచి తెచ్చినవి అనమాట. మనకి ఇంకా మామూలుగా షాపుల్లో కొంచెం లావుగా దొరుకుతాయి పెసలు, అలాంటివి అయితే అసలు ఇంకా బాగా పెద్దగా వస్తాయి. ఎందుకంటే అవి కొంచెం హైబ్రిడ్ టైప్ ఉంటాయి కదా, ఇవి నాటువి కాబట్టి ఇవే మీకు చూపించాను కదా మొలక ఎంత పెద్దగా వచ్చిందో. సో మంచిగా వస్తాయి అన్నమాట. ఏం లేదు, మనము నీళ్ళంతా తీసేసి చక్కగా మూత పెట్టేసి పక్కన పెడితే కొంచెం చిన్నగా వస్తాయి సాయంత్రానికి. అవి నైట్ అంతా ఉంచామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా మొలక పెద్దగా వస్తుంది, కానీ అడుగువి సరిగ్గా రావు. ఎందుకంటే ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వాలి, గాలి మంచిగా ఉంటే తొందరగా అది సీడ్ అనేది వచ్చింది అనమాట. అలాంటప్పుడు మనం ఒకసారి ఇట్లా బౌల్ అటు ఇటు కదిలిచ్చేసి తిరిగేసి మళ్ళీ చక్కగా మూత పెడితే కొంచెం గాలిపోయేలాగా మూత కొద్దిగా పక్కన పెట్టామనుకోండి, చాలు మంచిగా వచ్చేస్తాయి. సో అందుకనే చూపించాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఆల్రెడీ పక్కన స్టవ్ మీద నేను పప్పులో వేయాల్సినవన్నీ కూడా వేసేసాను. ఇంకా ఇటు పక్కన అన్నంకి కూడా స్టవ్ ఆన్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి చట్నీకి అన్నీ కూడా ఆయిల్ వేసేస్తున్నాను. దోసకాయ టమాటా కాంబినేషన్ మా ఇంట్లో ఎక్కువగా ఈ దోసకాయ, సొరకాయ, పొట్లకాయ. మా వారు ఏం చేస్తాం, జెంట్స్ కొన్ని నీతి సూక్తులు వింటే ఇక మనకు అవే చెప్తారు అన్నట్లు ఈ మధ్య యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి ఇవి తింటేనే ఆరోగ్యాన్ని మంచిది, అది ఇదని చెప్పడం విని అప్పటి నుంచి ఇవే కొనుక్కొస్తున్నారనమాట.
ఏం చెప్తే అందులో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అవే ఇచ్చారు కాబట్టి పొట్లకాయలు సొరకాయలుగా తీసుకొచ్చింది. అటు చేసి ఇటు చేసి నా వంటలు ఇవే అయిపోతున్నాయి, మీకు ఎన్నిసార్లు చూపిస్తాను. అందుకని నేను మధ్యలో కొన్ని రిపీటెడ్ రెసిపీస్ చేస్తాను కాబట్టి మనం వీడియో కోసమే వంట చేయం కదా, మన కోసం మనం వంట చేసినప్పుడు అవే రెసిపీలు ఉంటాయి. ఎన్నిసార్లు చూపిస్తాను మీకు చెప్పండి. ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం పప్పు ఫ్రై అలాగే పచ్చడి చేస్తున్నా కాబట్టి షూట్ చేశాను. సేమ్ రెసిపీస్, అదే బెండకాయ ఫ్రై, అదే దొండకాయ వేపుడు ఇలాగ ఉంటాయి కదా. అవి నాకు అప్పుడు అనిపించింది, అబ్బాయి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఏమైనా కొత్తగా వినూత్నంగా చేస్తున్నానా షూట్ చేసి చూపించడానికి. నా సబ్స్క్రైబర్స్ ఈ రెసిపీలు ఎన్నిసార్లు చూసుంటారో కదా అని ఇంకప్పుడు సరేలే కానీ అని చెప్పేసి వదిలేస్తుంటాను అనమాట. షూట్ చేసినా బాగోదులే అని చెప్పి. అండ్ ఏమైనా బయటికి వెళ్తానా అంటే నా డే అంతా ఇంట్లోనే గడిచిపోతుంది. ఎక్కడికి వెళ్ళేది ఉండదు. నేను ఎక్కువ షాపింగ్ చేయను, బయటికి వెళ్ళను, ఎక్కువ ట్రిప్పులు అలాంటివి వేయము. సో ఆ ఇంటికి వరకే ఉంటాను కాబట్టి నేనైతే ఇంటి పని లేదంటే వంట పని ఈ రెండే కదా మీతో నేను ఏదైనా షేర్ చేయగలను. మహా అయితే నేను ఏదైనా ఇట్లాంటి వ్లాగ్ షూట్ చేస్తే అందులో మీకు కాస్త ఉపయోగపడే చిట్కాలు ఏవో చెప్తూ ఉంటాను, అవి మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన ఆలు కూడా ఏంటంటే ముందు రోజు నేను చేసింది చపాతీలోకి కర్రీ చేశాను. అదేంటంటే అందులోకి ఒక్క బాయిల్డ్ ఎగ్ అంటున్నాను, ఒక్క ఉడకబెట్టిన ఆలుగడ్డ మాత్రమే కావాలి. ఒక్క దానికోసం ఉడికించి స్టవ్ మీద గ్యాస్ వేస్ట్ చేయడం ఎందుకని మిగతా ఉన్న ఆలుగడ్డలన్నీ కూడా వేసేసి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను. అవి చక్కగా ఉడికిపోయి కట్ చేయను. స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు తోలు తీయకుండానే నేను ఆలుగడ్డలు మొత్తంగా ఉన్నవి ఉడికించేసుకుంటాను. అప్పుడు అవసరమైన 1-2 తీసుకుని మిగిలినవన్నీ పైన తోలు తీసేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవి ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇన్స్టెంట్గా అది మనకి చపాతీలోకి తినాలనుకున్నా, పప్పులోకి ఫ్రై లాగా తినాలనుకున్న కర్రీ అనేది ఫాస్ట్గా చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇవాళ కూర వండేసాను. మరి ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో పెట్టానులేండి, 1-2 డేస్లో ఉపయోగించేలాగానే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఫ్రెష్గా తింటేనే బెస్ట్ కదా, అంతే. అండ్ ఇంకా ఎక్కువ 2-3 రెసిపీలు అలా చేసేటప్పుడు డబల్ స్టవ్ మాత్రమే ఉంటే కొంచెం సమయం ఎక్కువసేపు కిచెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ 4 బర్నర్ స్టవ్ అనుకోండి, అలాంటప్పుడు నాకు ఇది మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అనిపించదు. మనం ఓ పక్కన స్టవ్ మీద మీరు చూస్తే అన్నం అయిపోతుంది, చట్నీ పెట్టేసేయచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు, పప్పు కానీ లేదంటే ఇంకేదైనా సాంబారు రసం లాంటిది కూడా చేసేసుకోవచ్చు. ఎట్ ఏ టైం అన్నీ ఒక్కసారిగా అయిపోతాయి. టీ కాఫీలు తాగేవాళ్ళు కావాలంటే ఒక పని అయిపోగానే ఇంకో బర్నర్ మీద వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటారు, ఈ అందరూ కొంచెం మీకు వీడియో షూట్ చేయడానికి నేను ఏ రెసిపీకి ఏది సరిగ్గా కనిపించాలని కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు ఆ 4 యూజ్ చేసేటప్పుడు షూట్ చేయడం కోసం మాత్రమే. అదే నా వరకు నేను చక్కచక్క చేసేయాలంటే చాలా ఈజీగా ఒక 30-40 మినిట్స్లో మనం 2-3 లేదా 3-4 రెసిపీలు అయినా సరే ఫటాఫట్ చేసేయచ్చు. దేని మీద అది పెట్టుకొని. కొంచెం గ్లాస్ది కాబట్టి మనం అంతకుముందు నాకు కూడా అలవాటు ఉండేది, ఇట్లా కదిలించిన తర్వాత గరిటతో అంతా కలిపాక టక్ టక్ అని కొట్టేదాన్ని అనమాట. మన సబ్స్క్రైబర్లు మొన్న రీసెంట్గా ఏదో వీడియోలో కూడా చదివాను కామెంట్స్లో, గరిటతో అట్లాగా గిన్నెను కొట్టకూడదు అని చెప్పేసేసి. సో అది తగ్గించుకున్నాను నేను. ఫస్ట్లో నేను కూడా అలాగే చేసేదాన్ని. సో అలా చెప్పారనమాట, అలా కొట్టకూడదు గిన్నెని అని అనేసి. కారణం ఏంటో తెలియదు కానీ ఇక అది అలా తగ్గించుకున్న తర్వాత బెటర్. ఎందుకంటే స్టీల్ స్టవ్ అయితే భయం లేదు, ఇది హీట్ అవుతూ ఉంటుంది కదండి స్టవ్, గ్లాస్ బాగా వేడెక్కి ఉంటుంది. మనం గట్టిగా అట్లా ప్రెషర్ పెట్టినప్పుడు కూడా ఒక్కోసారి చెప్పలేము, పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గ్లాస్ స్టవ్ అవ్వడం వల్ల నా యొక్క అలవాటు అనేది అది నేను తగ్గించేసుకోగలిగాను. ఇంకా ఇటు పక్కన ఆలూ ఫ్రై పర్ఫెక్ట్గా అయిపోయింది. అండ్ ఇంకొకటి, దీంట్లో యూస్ చేసిన ఈ స్టీల్ కుక్వేర్ ఇవన్నీ కూడా మీకు నేను ఛానల్, మీరు ఒక స్క్రీన్ చూస్తున్నారు దాని మీద ఇట్లా టచ్ చేయండి, మీకు బిగినింగ్లోనే వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది. సో లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అన్నీ కనిపిస్తాయి టాప్లోనే. మీరు స్టీల్ కుక్వేర్లోకి మారాలి అని అనుకుంటే హ్యాపీగా నేను స్టీల్కి సంబంధించినవన్నీ కూడా యాడ్ చేస్తాను ప్రోడక్ట్స్, మీరు తీసుకోవచ్చు. అగారవ్ కానీ, ఇండస్ వ్యాలీ కానీ, లేదంటే మీకు మేయర్ బ్రాండ్వి కానీ, స్టెయిన్లెస్ కుక్వేర్ వీటన్నిటిలో బాగుంటాయి అన్నమాట. మీకు కొన్ని అంటే బాండీకి పక్కన మనము పట్టుకుంటాం కదండి హ్యాండిల్స్, అలా లేకుండా గిన్నె మోడల్లో వచ్చే బౌల్స్ కూడా ఉంటాయి. అవి మీరు కుక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, కుక్ చేసిన తర్వాత వంట అయిపోయాక అందులోనే ఉంచేసి సర్వింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి బాండీ ఏంటంటే ఎక్కువ ఖాళీ పట్టేసినట్టుగా అనిపిస్తుంది కదా, సో అలా కాకుండా మీరు వంట చేసుకున్నవి అయిపోయినాక ఇక అందులోనే నిల్వ ఉంచేసుకునేలాగా వాడుకునేలాగా కూడా ఉంటాయి అనమాట.
పాసిబుల్ అయినవన్నీ కూడా నేను వ్యూ ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనిపించకపోతే జస్ట్ వీడియో స్క్రీన్ మీద ఇట్లా ఒకసారి టచ్ చేయండి, మీకు ఆ షాపింగ్ ఐకాన్ మీ కుడి చేతి ఎడమ చేతి పక్కన కనిపిస్తుంది. లేదంటే డిస్క్రిప్షన్లో చూసిన అన్ని లింక్స్ కనిపిస్తాయి. హ్యాపీగా మీరు ఏమైనా అన్నీ ఒకసారి కాకపోయినా ఒక్కొక్క ఐటెం అట్లా మీరు అప్డేట్ చేసుకుంటుంటే కిచెన్లో ఐటమ్స్ అన్నీ కూడా స్టీల్లోకి మారడం పెద్ద కష్టమేమి ఉండదు. సో ఎన్నో చీరలు నగలు కొంటూ ఉంటాం, ఈ చిన్న వస్తువును కొనుక్కుంటే అలా అలా మీరు ఇంట్లో కిచెన్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. నేను అంటే మీకు తెలియని విషయం ఏం కాదు, చెప్పాలని అనిపించింది చెప్పాను, అంతేనండి. ఇవాళ నా యొక్క సింపుల్ వ్లాగ్. మొత్తానికి వంట ఫినిష్ చేసేసి హ్యాపీగా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాను. హోప్ మీకు ఇవాళ సింపుల్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.